అంటే వారు చెప్తే నేను నిజంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాగా స్టడీ చేస్తారు, బాగా చెప్తారని చెప్పి ప్రతి విషయం కూడా చాలా జాగ్రత్తగా విన్నాను అధ్యక్ష. కానీ ఏమైపోయిందంటే వారు చెప్పిన ప్రొడక్షన్ తగ్గింది, పత్తి తగ్గింది, ఇరిగేషన్ ఏరియా తగ్గింది, పంట విలువ తగ్గింది, బ్యాంకు లోన్లు తగ్గినాయి. అన్నిటికీ ఒక్కటే కదా, అందులో ఏమన్నా డిఫరెన్సియేషన్ అయితే నాకేం కనబడలేదు. గత 2 సంవత్సరాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల కొంత వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల డెఫినెట్గానే ప్రొడక్షన్ తగ్గుతుంది వర్షాలు తగ్గినప్పుడు. సహజంగానే బ్యాంక్ లోన్లు తక్కువగా తీసుకుంటాం, సహజంగానే పత్తి పంట తక్కువగా పండుతుంది తప్ప అందులో ఏదైనా కొత్త విషయం ఏమైనా చెప్తారేమో అని నేను బాగా లోతుగా చూశాను, కానీ నాకు అందులో కొత్త విషయాలు అయితే కనబడలేదు అధ్యక్ష. అయితే ఈరోజు ఒక్క విషయం మాత్రం దయచేసి గౌరవ సభ్యులు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వానికి రైతే వివిఐపి. ఈ ప్రభుత్వం రైతు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పనిచేస్తున్న ప్రభుత్వం. స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రైతు, మా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక రైతు కనుకనే ఇవాళ మేము రైతుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. మీరు కావాలంటే లెక్కలు చూసుకోండి. ఈ దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయము, వ్యవసాయ ఆధారితమైనటువంటి శాఖల మీద అత్యధికంగా ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఈరోజు మీరు ఒక్కసారి, ఎందుకంటే మీరు దయచేసి మేమేదో దేనికోసం చెప్పట్లేదు, ఇదే సభలో తెలంగాణ పదం నిషేధించిన ఈ సభలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వ్యవసాయం దండగన్న చోట వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే ఒక్క విషయం, ఇవాళ ఫలితాలు రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇవాళ ఇరిగేషన్ శాఖ మీద 25,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందంటే రైతు భవిష్యత్తులో రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కృష్ణా గోదావరి నదులలో మన యొక్క నీళ్లను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ రైతుల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. వ్యవసాయ శాఖ మీద 6,600 కోట్లు, మార్కెట్ యార్డ్ మీద 375 కోట్లు, రుణమాఫీ మీద 4,000 కోట్లు, ఉచిత కరెంటు మీద 4,600 కోట్లు, రైతులకు 9 గంటల కరెంట్ ఇచ్చే విషయంలో 2,450 కోట్లు, గోడౌన్ల మీద 1000 కోట్లు, మైక్రో ఇరిగేషన్ మీద 1000 కోట్లు, ఇట్లా మేము ఈరోజు ఖర్చు పెడతాం. నేను బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మంచి మాట కూడా చెప్తారనుకున్నా. ఈ సభలో ఎప్పుడన్నా కరెంటు మీద చర్చ లేకుండా సభ జరిగిందా అండి? ఇవాళ రైతులకు నాణ్యమైన 9 గంటల కరెంట్ ఇచ్చి రైతుల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కనీసం మంచిగా కరెంట్ ఇచ్చిన రైతులకైనా ఒక మంచి మాటనన్నా చెప్తారని మేము ఆశించినాం అధ్యక్ష. అయితే నేను ఈ సందర్భంగా వారికి మనవి చేస్తా ఉన్నా, మీ పక్కనే ఉండే మా వెంకటరెడ్డి గారు ఇప్పుడే వారి గురించి చెప్తా అని చెప్పిన. నిన్ననే ఇదే సభలో వెంకటరెడ్డి గారు ఈ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. రైతుల కోసం 1000 కోట్ల రూపాయల గోడౌన్లు కట్టి ఈ ప్రభుత్వం చాలా మంచి పని చేసిందని చెప్పి ఇదే సభలో వెంకటరెడ్డి గారు ప్రశంసించారు అధ్యక్ష. మీ జిల్లా ఎమ్మెల్యేనే మీరు, వారు నిన్న చెప్పిండ్రు మా ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు అడిగినా బత్తాయి మార్కెట్ కావాలంటే పట్టించుకోలే హరీష్ రావు గారు, మీరన్నా చేయండి అంటే నిన్ననే భూమి ఇస్తూ జీవో ఇచ్చిన వారం 10 రోజుల్లోగా బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. వారే చెప్పిండు మా ప్రభుత్వంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని. మీ వెనుక ఉన్నారు మీ ఎమ్మెల్యే సంపత్ గారు. ఉల్లిగడ్డ ధరలు విపరీతంగా పెరిగితే తగ్గించి 20 రూపాయలకు వినియోగదారులకు అందించినాం. ఈసారి ధర విపరీతంగా పడిపోతే రైతును కాపాడాలని చెప్పి రైతు దగ్గరికి వెళ్ళి 8 రూపాయల కేజీ ఉల్లిగడ్డ కొని ఇలా రైతుల్ని కాపాడిన ప్రభుత్వం అధ్యక్ష. ఇది నేను చెప్పట్లే, మీ ఎమ్మెల్యే సంపత్ గారే నాకు ఉల్లిగడ్డ బస్తా బహుమానంగా ఇచ్చి అన్నా మంచి పని చేసినావు, మా రైతుల్ని కాపాడినావు అని మీ ఎమ్మెల్యే సంపత్ గారు నన్ను ఉల్లిగడ్డ సంచిచ్చి నాకు అభినందన చెప్పిండు అధ్యక్ష. నేను ఎందుకంటే చాలా విషయాలు చెప్పాలి కానీ మంత్రి గారు సమాధానం చెప్తారు. అయితే దయచేసి నేను అబద్ధం చెప్పినాను, రికార్డు చూద్దామా? నువ్వు నిన్న మెచ్చుకున్నావా మెచ్చుకోలేదు ఇంకన్నా? అరే గిట్ల మాట మారిస్తే ఎట్లా నువ్వు? గౌరవ మంత్రి గారు పూర్తి అధ్యక్ష, ఇవాళ మన నల్గొండ జిల్లాలో వెంకటరెడ్డి గారు, మన నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు ఇవాళ ఎన్నో రోజుల నుంచి కోరుకున్నారు. నిమ్మకాయల మార్కెట్ కావాలంటే ఇవాళ లక్కరెక్కల్లో శాంక్షన్ చేసినాం, బత్తాయి మార్కెట్ కావాలంటే నల్గొండలో చేసినాం, దేవరకొండలో దొండకాయలు బాగా ఎస్టీ రైతులు పండిస్తున్నారు, సరిగా ధర రావట్లేదంటే ఇవాళ ఒక దొండకాయల మార్కెట్ ఇచ్చి, అంటే ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందనడానికి ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా అధ్యక్ష. మీరు అట్లా చూసుకుంటూ పోతే చాలా కంపేర్ మేము కూడా చేయగలుగుతాం. మీరు అన్నారు ఇవాళ కందులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 4 సెంటర్లు పెడితే ఇవాళ మేము 42 సెంటర్లు పెట్టినాం. ఉమ్మడి రాష్ట్రంలో సోయాబీన్ మీరు అసలే కొనలే, మేము 14 సెంటర్లు పెట్టి కొన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మక్కలు కొనడానికి 70 సెంటర్లు పెడితే మేము 195 సెంటర్లు పెట్టినాం. సివిల్ సప్లైస్ ధాన్యం కొనేది ఉమ్మడి రాష్ట్రంలో 1667 సెంటర్లు పెడితే మేము 1900 సెంటర్లు పెట్టినాం. ఉమ్మడి రాష్ట్రంలో పత్తి కొనడానికి 41 సెంటర్లు పెడితే మేము 92 సెంటర్లు పెట్టినాం. అట్లా మేము కూడా లెక్కలు చెప్పగలుగుతాం అధ్యక్ష. మంచిని మంచి అనండి కనీసం.